ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 7వ తేదీ మరియు 8వ తేదీల్లో మీకు కష్టానికి ఫలితం అనేది రాబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఎన్నో కష్టాలు కన్నీళ్ళు వాటికి ఇప్పుడు ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు మీ చుట్టూ ఉన్న అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు, మీకు ఎలాంటి అదృష్టం వస్తుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, వీటన్నిటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే చూపిస్తారు. ఈ జీవితంలో ఒక వ్యక్తితో మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. వారి రాకతో మీరు మంచి శుభవార్తలు వింటారు. అలాగే జీవితంలో మంచి అవకాశాలు రావడంతో మీరు కష్టపడాల్సిన సమయంలో చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి కష్టానికి ప్రతిఫలం ఆ వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, ఎవరి ద్వారా మీకు పరిచయం అవుతారు, అలాగే వారు మీ జీవితంలో ఎంతకాలంగా ఉంటారు అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులను తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ అదృష్టాన్ని, సంతోషాన్ని సాధించే సమయం అనేది వచ్చింది. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి, వీరి జీవితంలో ఆ వ్యక్తి వల్ల మీకు ఎంత పెద్ద అదృష్టం వస్తుంది, ఆర్థికంగా ఎలా లాభాలు వస్తాయి అనేవి కూడా తెలుసుకుందాం. అలాగే తులారాశి వ్యక్తులు సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరు చాలా మంచివారు. ఎవరినైనా జీవితంలో ప్రేమించారంటే వారిని పూర్తిగా ప్రేమిస్తారు. జీవితం మొత్తం వారే కావాలని కోరుకుంటారు. వీరు అందానికి మరియు సామరస్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరు ఎప్పుడు సరి అయినదే జరగాలని కోరుకుంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అదేవిధంగా అందరితోనూ సులువుగా కలిసిపోతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. శాంతియుతంగా పరిష్కరించడంలో ఏదైనా సమస్య ఉంటే వీరు దిట్ట. అలాగే వీరు మంచి అభిరుచిని కలిగి ఉంటారు. అందమైన వస్తువులను, సాహిత్యం మరియు సంగీతం పట్ల అపరితమైన ఆసక్తిని చూపిస్తారు. అలాగే అన్ని కోణాల నుండి ఆలోచించడం వల్ల ఏదైనా ఒక నిర్ణయానికి రావడం ఎక్కువ సమయం తీసుకుంటారు. సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని విషయాలలో ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోతాయి. జీవితంలోని పనిలో మరియు సంబంధాలలో బ్యాలెన్స్ వేసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి ప్రేమలో తమ భాగస్వామి అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. అన్ని విషయాలలో వీరు గిఫ్టులు కూడా ఇస్తారు. అలాగే వారి సంతోషం కోసం ఎంతైనా కష్టపడతారు. కానీ కొన్ని విషయాల్లో ఈ వ్యక్తిత్వం కోల్పోతారు. తులారాశి వారికి సృజనాత్మకత మరియు చట్టపరమైన రంగాలలో మంచి విజయం లభిస్తుంది. న్యాయవాది, అడ్మినిస్ట్రేట్, పబ్లిక్ రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ డిజైనర్, ఇంటీరియర్ డెకరేటర్ లేదా మీడియా రంగంలో వీరికి చాలా అనుకూలమైన ఉద్యోగాలు కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఏదైనా విషయంలో మీరు ఉద్యోగం కోల్పోయినట్లయితే వీటిలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే వీరి ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి
కుంభరాశి వారు మరియు మేషరాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ రాశి వారికి గ్రహాల మార్పును బట్టి ఒక దైవం అనేది వీరికి అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి వీరికి ఎలాంటి జీవితంలో ఎలాంటి మార్పు అనేది వస్తుంది అనే విషయాలలో మనం పూర్తిగా వివరిద్దాం. సరికొత్త దారి అమ్మవారు చూపిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవిని మీరు ఎల్లప్పుడూ పూజించండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఆ ఈశ్వరుడు మీపై దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి శివుడంటే చాలా నమ్మకం. కాబట్టి వారిపై భారం వేసి మీ పనిలో మీరు లీనమై ఉండండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయంటే ఇంతకాలంగా మీరు పడ్డ కష్టాలకు కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు అనేది వస్తుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబం కోసం ఎంతో త్యాగాలు చేశారు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కబోతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే శుభవార్తలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. రాబోయే 2 రోజులే కాకుండా కొన్ని నెలల పాటు వీరికి ఇక నుండి అదృష్టం అనేది పలుకుతుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా వాటిలో మార్పు అనేది కలుగుతుంది. ఇంతవరకు ఆర్థికంగా నష్టాలు కనిపించినా ఇప్పుడు వాటిలో లాభాలు కనిపిస్తాయి. ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల సలహా ఇవ్వడంతో వారు మీ జీవితంలో ఎంతో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ మార్పు ఏమిటంటే మీరు ఉద్యోగం చేసేవారైతే లేదా విదేశీ ప్రయాణంలో ఉన్నవారైతే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనుకునేవారు కాస్త ఇబ్బందులు అనేవి చాలా కాలంగా కనిపిస్తున్నాయి. కానీ వాటిలో మీరు చేసే ఉద్యోగంలో ఒక మార్పు అనేది వస్తుంది. మీకు నచ్చిన ఉద్యోగం దొరకడంతో పాటు మీకు అనుకూలమైన సంపాదన పెరుగుతుంది. కాబట్టి విదేశాల్లో ఉన్నవారు ఒక మంచి శుభవార్త అనేది ఈ 2 రోజుల తర్వాత వింటారు. అలాగే ఉద్యోగం చేసేవారికి ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ మార్పు వల్ల మీకు నచ్చిన ఉద్యోగం దొరకడం, మీకు నచ్చిన వృత్తి దొరకడం అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక వ్యక్తి సపోర్ట్ ఉండడం వలన మీ జీవితంలో ఒక మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఇంతకాలంగా ఆర్థికంగా నష్టాలు చాలా చూశారు. కానీ ఇక నుండి ఆ నష్టాలకు ముగింపు అనేది వస్తుంది. ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రోజున చేయండి. మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆ వాహనం మీకు చాలా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గ్రహాల మార్పు వలన మీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందంటే ఒక వ్యక్తి కొత్త పరిచయం లేదా పాత వ్యక్తి మళ్ళీ దగ్గరికి రావడం, మీకు దూరమైన వారు మళ్ళీ దగ్గర అవ్వడం అనేవి జరుగుతాయి. వాటిలో మీకు ఒక అదృష్టం అనేది పలుకుతుంది. ఆ అదృష్టం ఏమిటంటే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నవారైతే మీకు ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. ఉద్యోగం చేసేవారికైతే వ్యాపారం చేసే అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారైతే మంచి అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కొత్త వ్యక్తి వల్ల మీకు ఎంతో అవకాశం రావడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. మీ జీవితంలో ఒక్కొక్క సమస్య తొలగిపోయి మీ జీవితాన్నే మార్చేసే అవకాశాలు వస్తాయి. అలాగే మీ భాగస్వామి వల్ల ఒక అవకాశం కూడా వస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. మీరు తేలికగా పట్టించుకోకుండా వదిలేయకండి. ఆ అవకాశాన్ని కూడా మీ జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే మీ జీవితంలో ఒక్కొక్క శుభవార్త రాబోతుంది. ఆ శుభవార్తతో మీ జీవితానికి మరింత ఆశగా కలిగించే అవకాశాలు ఉన్నాయి. మరింత సంపాదించాలి, ఎదగాలి అనని అవకాశాలు, ఆలోచనలు కూడా పెరుగుతాయి.